ప్రభుత్వ పనితీరును ప్రజలు ఆదరిస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 20 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రెస్ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 9 నెలలైతుంది. 9 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకు పోయినా 5 నెలలు చిత్తశుద్ధితో చెప్పినటువంటి ప్రతి మాటను అమలు చేస్తుంది. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన, తెచ్చిన అప్పుకు 50,000 కోట్ల నిధి కట్టి మా ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కొరకు ప్రమాణ స్వీకారం చేసిన రోజున నుంచి ఈ రోజు వరకు 21,000 కోట్లు ఆర్టీసీకి కట్టి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటును గృహవసతి కొరకు ఫ్రీగా ఇస్తున్నాం. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 31,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం. ఎవరైతే రైతులకు రుణమాఫీ జరగలేదో, ఎవరికైతే 200 యూనిట్ల కరెంటు రావడం లేదో, ఇంకా కొంతమంది వాళ్ళందరికీ కూడా వెసులుబాటు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయాధికారికి రుణమాఫీ జరగని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్ని కోట్లైనా మాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీరంతా కూడా దరఖాస్తు రాని వాళ్ళంతా చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తూ 200 యూనిట్ల కరెంటు ఇంకా రాని వాళ్ళు కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఒక హ్యాప్ ఓపెన్ చేయడం జరిగింది. వారు కూడా దరఖాస్తు చేసుకొని ఈ 200 యూనిట్ల కరెంటు సబ్సిడీలో మాఫీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ 4.5 లక్షల ఇళ్లను కూడా కట్టించబోతున్నాం.